అమ్మా ఈరోజు వంట ఏం చేసావు? తోటకూర పప్పు చేశానే. చీ, తోటకూర పప్పు నాకొద్దు, నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటా. పెట్టుకుంటావమ్మా, ఎందుకు ఆర్డర్ పెట్టుకోవు? డబ్బులు మరి చెట్లకు కాస్తున్నాయి కదా, ఎంతసేపు బయట గడ్డి తినడానికే చూస్తావు కానీ ఇంట్లో అమ్మ వండింది కదా చక్కగా తిందామని ఏ రోజు అనవు. నేను ఇంతలా గొంతు చించుకొని అరుస్తుంటే సమాధానం చెప్పవేంటే? చెప్పు, మాట్లాడు, గొంతుకేమైంది చెప్పు. అది కదమ్మా, రోజు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటానే ఏంటి, ఒక రోజే కదా. ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు? నాకే ఎదురు సమాధానం చెప్పే అంత పెద్దదాని అయిపోయావా? ఎన్ని మాట్లాడుతుందో, అమ్మాయి కథ తిడుతుంది, కామ్గా నించుందాం అని లేదు, ఎదురు చెప్తాను చూడు. ఏంటి వెళ్ళిపోతున్నావు? అంటే నేను గోడతో మాట్లాడుతున్నానా? నీతోనే కదా మాట్లాడుతున్నాను. అరిసి అరిసి ఇదే ఊరుకుంటుందని అనుకుంటున్నావా? నా మాట అంటే అసలు లెక్కలేదు కదా నీకు. అయినా నీకు ఈ మధ్య పొగరు బాగా ఎక్కువైపోతుంది. ఇన్ని మాటలు అంటున్నా బెల్లం కొట్టిన రాయిలో ఎలా నించున్నదో చూడు. అయినా ఇన్ని మాటలు తిడుతున్నా ఇక్కడే ఇలా ఉండాలని ఎలా అనిపిస్తుందో నీకు? అదే ఎవరైనా అయితే ఎప్పుడో వెళ్ళిపోతారు. ఏడుస్తున్నావేటే? అంటే నేను అంతలాగా ఇబ్బంది పెట్టేస్తున్నానా? అందరికీ తెలియాలని అలా ఏడుస్తున్నావు అనమాట. నేనేమైనా పెద్ద రాక్షసులా కనిపిస్తున్నాను అనుకుంటున్నావా? నవ్వుతున్నావేంటే సిగ్గు లేకుండా? నేను ఇన్ని తిడుతున్నా నీకు నవ్వెలా వస్తుంది? నీకు సిము, నెత్రు, మానం, పౌరుషం, రోషం ఏమీ లేవు. ఇదేంటమ్మా ప్రతిదానికి తిడుతున్నావు? నీతో నేను పడలేకపోతున్నాను అసలు. ఇప్పుడే నాతో పడలేకపోతే రేపు పొద్దున్న మొగడింటికి వెళ్ళాక మీ అత్తగారితో ఇంకేం పడతావులే. అమ్మను మించి దైవం ఉన్నదా?